దేవుని చిత్తం మన జీవితం పట్ల ఏమై ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి రోమియోలు రాసిన పత్రికలకు వద్దాం. మళ్ళీ 14వ అధ్యాయము 8వ మాట. రోమియోలు రాసిన పత్రిక 14:8. మనం బ్రతికిన దేవుడి కోసమే బ్రతకాలి. ఒకవేళ మరణమే ఎదురొస్తే, చావాల్సిన పరిస్థితే వస్తే దేవుడి కోసం తప్ప ఇంక దేనికోసం చావడానికి వీలేదు. బ్రతకాలన్నా దేవుడే, చావాలన్నా దేవుడే. బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చినా దేవుడి కోసమే చనిపోవాలి. ఎందుకు అంటే ఆయన వచ్చిందే మన కోసం, ఆయన చనిపోయిందే మన కోసం, తిరిగి లేచిందే మన కోసం, మరలా రాబోతుందే మన కోసం. కనుక ఆయన మన కోసం జీవిస్తున్నాడు, కనుక మనం కూడా ఆయన కోసం జీవించాలి అనే విషయం మనం నేర్చుకుంటున్నాము. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3. పరిశుద్ధము దేవునికి అనుకూలం, మనుషులకు అనుకూలం కాదు, మనకి అనుకూలం కాదు. దేవుడికి అనుకూలంగా ఉండే సజీవ యాగంగా నీ శరీరంను ఆయనకి అప్పచెప్పుకోవాలి. మన కీర్తన ధ్యానంలో కూడా అదే నేర్చుకుంటున్నాము. మనము అప్పచెప్పుకోవడమే ఆయనకి సజీవ యాగము. మన శరీరాన్ని ఆయనకి అప్పచెప్పుకోవాలి. మీరు ఈ లోకంలో ఉన్న మర్యాదల్ని అనుసరించొద్దు. ఉత్తమము ఏదైతే అనుకూలంగా ఉంటుందో, సంపూర్ణంగా ఉన్న, ఇక్కడ దేవుని చిత్తం ఏదైతే ఉందో అది పరీక్షించుకుని తెలుసుకున్నట్టు మనసు మారి రూపాంతరం పొందమంటున్నాడు. ఇక్కడ దేవుడికి అర్పించే విషయంలోని, దేవుడికి ఇచ్చుకునే విషయంలోని ఎలా పడితే అలాగా ఇచ్చుకోవడానికి వీల్లేదు. మామూలుగా ప్రారంభ దినాల్లో దేవుడిని యేసు ప్రభు దగ్గర రాకముందు చేసే పనులు ఏంటంటే, ఒకవేళ మేము గుడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసే వెళ్ళాలి. స్నానం చేయకుండా వెళ్ళకూడదు. పవిత్రమైన ప్రదేశం కాబట్టి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. చర్చికి ఎలా చేయకూడదా? ఎలాగొచ్చినా యేసు ప్రభు అడగడు. ధీమా కాదా? ఇప్పుడు మనకున్న ధైర్యమా కాదా? చర్చికి నువ్వు స్నానం చేసినా రాకపోయినా, బ్రష్ చేసినా చేయకపోయినా ప్రశాంతంగా వచ్చేయచ్చు. ఒక ధైర్యమా కాదా ఇది? ఒకవేళ చర్చికి స్నానం చేయకుండా వస్తే పైనుంచి అగ్ని వచ్చి కుర్చీ కాలిపోతారు అన్న మాట ఉందనుకోండి, అప్పుడు చేసేస్తారు? చేయకుండా వస్తారా? ఖచ్చితంగా చేసేస్తారు. డెటాల్ చొక్కలు వేసుకుని మరీ చేసి వస్తారు. దాంట్లో శుభ్రంగా రావాలని. ఇప్పుడు ధైర్యం ఏంటి మనకి? దేవుడు పై రూపాయని చూస్తాడు. పై రూపం చూడ్డు, హృదయమే చూస్తాడు. గనుక ఎలాగొచ్చినా పర్వాలేదు. మన ధైర్యం ఇది. దేవుడు పై రూపం చూడ్డు, మన మనసు ఎలాగుందో చూస్తాడు. నువ్వు స్నానం చేసేవో చూడ్డు, బ్రష్ చేసేవో కూడా చూడ్డు, నీ మనసు ఎలాగుందో దాన్ని చూస్తాడు. ఇప్పుడు దేవునికి అప్పచెప్పుకునే విషయంలో, మనము దేవునికి అప్పచెప్పే విషయంలో, మన శరీరాన్ని దేవునికి అర్పణగా ఇచ్చే విషయంలోని మనకు అనుకూలంగా ఇవ్వడానికి వీలేదు. కండిషన్ అక్కడ పెట్టాడు. మనకి అనుకూలంగా ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి అనుకూలంగా ఇవ్వాలి. దేవునికి అనుకూలం. ఇప్పుడు అనుకుందాం, ఒక ప్రకటన చేశాను. వచ్చే సంవత్సరం నుంచి ఆదివారం ఆరాధన, ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి మొదలవుతుంది అన్నాను. ఏమన్నాను? వచ్చే సంవత్సరం నుంచి ఆదివారం ఆరాధన అర్ధరాత్రి 12 నుంచి మొదలవుతుంది. ప్రశ్న రాకుండా ఉంటుందా? వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అనుకూలమా, దేవునికి అనుకూలమా? అది మనం ఏం చూసుకుంటాం సాధారణంగా? మనకి ఏది అనుకూలమో, మనకి ఏది టైం ఉంటుందో, మనకి ఏ టైం కలిసి వస్తుందో, నాకైతే ఈ టైం అయితే వస్తుంది ప్రభా, ఆ టైంకి నువ్వు రా. మన టైం చెప్పమా దేవుడికి? మన టైం చూసుకుని మన పనులన్నీ చెక్క పెట్టుకుని, నా పనులు అయిపోయినా ఇప్పుడు చెప్పాల్సి నువ్వు చెప్పుకో. ఇప్పుడు మనకు అనుకూలం చూస్తాం, దేవునికి అనుకూలం. అన్నీ మనకు అనుకూలే. తప్పేం కాదు, పాపమేం కాదు. ఆ విషయంలో దేవుడు ఇబ్బంది పడ్డాడు. కానీ మనం అప్పచెప్పుకునే విషయాల్లో మాత్రం మనకు అనుకూలంగా అప్పచెప్పకూడదంట. ఆయనకు అనుకూలంగా అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం. సోమవారం 10 గంటలకి. 7 గంటలకి? సోమవారం 10కి డాక్టర్ గారు అపాయింట్మెంట్. ఇప్పుడు సోమవారం 10 గంటలకు ఇచ్చినప్పుడు ఆ టైంకి వెళ్తారా?
మీకు టైం కుదరలేదు, 12 కొత్తలో 1 గంట కొత్తలో డాక్టర్ అని చెప్తారా? ఏ పనులు ఉన్నా ఇచ్చిన టైంకి వెళ్తారు. ఇప్పుడు మీకు అనుకూలమా ఆయనకు అనుకూలమా? ఎవరికి అనుకూల టైం వెళ్తున్నారు? డాక్టర్ అనుకూలమైన టైంలో వెళ్తున్నారు, మీ అనుకూలం కాదు. ఇప్పుడు మనం సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలంటే మనకు అనుకూలంగా ఉన్నది అప్పచెప్పుకోవడానికి వీల్లేదంట. దానికి ఒక టెస్ట్ పెట్టేశాడు, క్వాలిటీ పెట్టేశాడు. మీరు ఇలా అప్పచెప్పుకోవాలి, అది మీకు అనుకూలంగా ఉండకూడదు, నాకు అనుకూలంగా ఉండాలి, నాకు నచ్చేటట్టుగా ఉండాలి. మన శరీరము సజీవ యాగంగా, మన జీవితము సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలి. అది మీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు కాదు, సమాజానికి నచ్చినట్టు కాదు. అందుకే అన్నాడు, ఈ లోక మర్యాదని వెంబడించద్దు. ఇప్పుడు లోకం ఏమనుకుంటుందో అది ఆలోచించి, లోకం జనం ఏమనుకుంటారో అది ఆలోచించి అప్పు చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏమనుకుంటాడో అదే ఆలోచుకుని అప్పు చెప్పుకోవాలి, సజీవ యాగంగా, ఆయనకి అనుకూలంగా. ఒకసారి మళ్ళీ చదవండి. సంపూర్ణము. ఇక్కడ దేవుని చిత్తం ఏంటో పరీక్షించి ఇవ్వాలి, పరీక్షించి చెక్ చేసి ఇవ్వాలి. ఏదైనా అప్లికేషన్ పెడుతున్నప్పుడు, అప్లికేషన్ ఏదైనా రాసి పెడుతున్నప్పుడు ఎలా పడితే అలా చూసేస్తారా? జాగ్రత్తగా చూస్తారా? ఏదైనా ఇంటి డాక్యుమెంట్ కానీ, స్థలం రిజిస్ట్రేషన్ కానీ, పొలం రిజిస్ట్రేషన్ కానీ కళ్ళు మూసుకుని సంతకం పెట్టేస్తారా? చదువుతారా? పరీక్షించరా? ఖచ్చితంగా పరీక్షిస్తారు. ఎందుకు పరీక్షిస్తారు? పరీక్షించకపోతే ఏమవుద్ది? మోసం జరగచ్చు, తప్పు జరగచ్చు, అది ఎవరిదో అవ్వచ్చు. పరీక్షిస్తారు. ఇప్పుడు దేవునికి అప్పచెప్పుకునే విషయాల్లో పరీక్షించి మనము అప్పచెప్పుకోవాలి. ఈ విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి పోయిన వారం ఏం నేర్చుకున్నాం అక్కడికి వద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ మాట. యెషయా 41:10. దేవుడు ఆయనతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు మనకి తోడై ఉంటాడంట. ఏ మాత్రం భయపడద్దు అంటున్నాడు. నేనే నీకు దేవుడినై ఉన్నాను, అస్సలు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఇక్కడ స్వయంగా దేవుడు ఒక మాట అందరికి ఇస్తున్న మాట ఏంటంటే, యావత్ ప్రపంచానికి ఇస్తున్న ప్రతి మనిషికి ఇస్తున్న మాట ఏంటంటే, ఏ మాత్రము భయపడద్దు, నేను మీకు దేవుడై ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను, బలపరుస్తాను, అస్సలు ఏ రోజు కూడా దిగులు పడద్దు, నేను నీకు దేవుడై ఉన్నాను అనే విషయాన్ని హామీ ఇస్తున్నాడు, భయపడద్దని. అదే బైబిల్ చెప్తుంది కీర్తనలో 34వ కీర్తన 9వ మాట. దేవుని భక్తులారా, దేవుని యందు భయము భక్తి ఉంచండి. ఎవరైతే దేవుడు అంటే భయపడతారో వారికి ఏ కొదువ ఉండదు. ఇదే బైబిల్ అంటుంది భయపడద్దు. ఇదే బైబిల్ చెప్తుంది మనకి భయపడద్దు అని చెప్తుంది, నేర్పిస్తుంది. ఇదే బైబిల్ చెప్తుంది దేవుడికి భయపడాలి అనే విషయాలు, 2 విషయాలు నేర్పిస్తుంది. భయపడద్దు అని చెప్తుంది, భయపడమని కూడా చెప్తుంది. భయం దేంట్లో? ఈ లోకపు విషయాల్లో భయపడద్దు అనే విషయం చెప్తుంది. భయపడాల్సిన విషయం ఏంటి? దేవుని యందు భయము పడాలి అనే విషయము నేర్పిస్తుంది. పోయిన ఆదివారం మనం కొన్ని భయాలు నేర్చుకున్నాం. ప్రతి మనిషికి ఉంటుంది, ప్రతి మనిషి జీవితంలో వెంబడిస్తూ ఉంటుంది, వదలకుండా ఉంటుంది. మొట్టమొదటి భయం ఏంటంటే ఆస్తి, ధనము, డబ్బు పోతుందేమో, ఖర్చు అయిపోద్దేమో, డబ్బు పోతుందేమో, డబ్బులు పోతాయేమో, ఆస్తి పోతుందేమో, సంపాదన పోతుందేమో, పెట్టుబడి పోతుందేమో. డబ్బుల విషయంలో చాలా భయము కలిగి మనిషి ఉంటాడు. డబ్బుల విషయంలో, పెట్టుబడి విషయంలో, పోయే విషయంలో చాలా భయపడి ఉంటాడు మనిషి. ఇప్పుడు ఆ మనిషికి దేవుడు ఇస్తున్న మాట భయపడద్దు అనే విషయం. అనుకుందాం, 1,00,000 ఎంతో ఎవరికో అప్పిచ్చారు అనుకుందాం. 1,00,000 ఎంతో అప్పిచ్చారు. ఎంత ఇచ్చారు అన్నాను? గట్టి చెప్పండి. ఇచ్చారు. ఆ 1,00,000 ఇచ్చినట్టు ఎవరు చూడలేదు, ఆ 1,00,000 ఇచ్చినట్టు ఎవరు వినలేదు. ఆ 1,00,000 తీస్తున్నాడు, మీకు ఫోన్ వచ్చింది, ఆ వ్యక్తి గుండాకి చచ్చిపోయాడని, గుండాకి చచ్చిపోయాడు అని చెప్పి. ఆయన గుండాకి చచ్చిపోయినందుకు భయపడతారా? మీ 1,00,000 గురించి భయపడతారా? దేని గురించి భయం వేస్తుంది? ఆడు పోయాడు, అది కాదు మనకు భయం.
అమ్మో నిన్నే ఇచ్చాను, లక్ష ఇచ్చాను. భయం ఏమవుతుంది ఇప్పుడు? ఆడి గురించి రాదు, ఆడు పోయాడు, ఆడి ఇంట్లో వెళ్ళగా, ఆడి ఇంట్లో పిల్లలు వెళ్ళగా, అదేమీ కనపడదు. ఇప్పుడు మన భయం ఏంటి? మన ధనము పోతుంది. ఈ భయము వదలదు ఎప్పుడు. చూడండి, అందుకంటున్నాడు భయపడడానికి వీల్లేదు, భయపడద్దు. ధనం విషయంలో భయపడద్దు, డబ్బుల విషయంలో భయపడద్దు, పెట్టుబడి విషయంలో భయపడద్దు. డబ్బులు పోతాయి అనే విషయాల్ని భయపడకుండా ఉండడం నేర్చుకోవడం. రెండోది ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్య భయాలు ఉంటాయి. ఆరోగ్యం ఏమైపోతుందో, నా ఆరోగ్యం ఎలాగుందో, నా ఆరోగ్యం చెడిపోతుందేమో, అది తింటే చెడిపోద్దేమో, ఇది తింటే చెడిపోద్దేమో, అలాగే అయిపోద్దేమో, ఇలాగే అయిపోద్దేమో, అది తినచ్చంటారా, అక్కడికి వెళ్ళొచ్చంటారా, బోల్డ్ రకాల భయాలు. ఆరోగ్య విషయంలో భయంతోనే చాలామంది అనారోగ్యాలు తెచ్చుకుంటారు. వాస్తవానికి వాళ్ళు రావు, వాస్తవానికి అనారోగ్యాలు రావు, భయంతో తెచ్చుకుంటారు అనారోగ్యాలు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట భయపడద్దు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మూడోది మనం నేర్చుకున్నాము ప్రాణము, మరణ భయము. చాలామందికి మరణం అంటే భయం. చచ్చిపోతామేమో అని భయం. చచ్చిపోతామో ఎలాగా, చచ్చిపోతే ఎలాగా, నా పిల్లలుగా, నీ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నీ చచ్చిపోతే నా భార్య పరిస్థితి, చనిపోతామేమో అనే భయము చాలామందికి వెంటాడుతూనే ఉంటుంది. భయము వెంటాడుతుంది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ విషయంలో భయపడడానికి వీల్లేదు అనే విషయం మూడో విషయం మనం నేర్చుకున్నాం. నాలుగోది మనుషులు ఏమనుకుంటారో. ఇది చాలా ప్రమాదకరం. చాలా వరకు మన జీవించే పరిస్థితి అంతా వాళ్ళు ఏమనుకుంటారనండి. వాళ్ళు ఏమనుకుంటారంటారు, బాగుంటుందంటారా, బాగోదేమో, అలా చేస్తే ఇలా చేస్తే బాగోదేమో. ఎల్లప్పుడూ మనసు ఎలా ఉంటుందంటే వారు ఏమనుకుంటారో అనే జీవించడం ఎక్కువగా మనలో ఉంటుంది. భయాలన్నీ అలా చేయకూడదేమో, ఇలా ఉండకూడదేమో అని భయాలు మనలో చాలా ఉంటుంది. అదేమనుకోవడానికి వీలేదు. ఐదో మనం వచ్చినాం అందం విషయంలో. మన శరీరం ఆకారము, శరీరం అందం విషయంలో పోతుందేమో, మన అందం పోతుందేమో, మన రంగు తగ్గిపోతుందేమో, మన సౌందర్యం పోతుందేమో అని భయాలు చాలా ఉంటాయి. జుట్టు ఊడిపోతే భయము, రంగు తగ్గిపోతే భయము, లావు పెరిగితే భయము, నానా రకాల భయం. వయసు పెరిగిపోతే కూడా భయమే. వయసు ఎంత అంటే చెప్పడం కొంచెం మొహమాట పడ్డామంటే దాని అర్థం ఏంటి? మీ వయసు ఎంత అని ఎవరిని అడిగానుకో టక్కని చెప్తామా, ఎందుకు అడుగుతున్నాను ఆలోచిస్తామా? లోపల ఏదో అనిపిస్తుంది. చూడండి, వయసు చెప్పడానికి ఎందుకు భయం? లోపల అంటే తక్కువ వయసు అని తెలియపరచుకోవడం ఇష్టం. నా చిన్న వయసు, యవనస్త్రాలని అని చెప్పడం, తెలియపరచుకోవడం మనకు బాగా ఇష్టం. శరీరం మీద చాలా దృష్టి మనకు ఉంటుంది. ఇవేమీ ఉండడానికి వీల్లేదు. నెత్తి మీద జుట్టు ఊడిపోయినా, రంగు పోయినా, ముఖం మీద మచ్చలు వచ్చినా, శరీరం ఏమైపోయినా అస్సలు ఆలోచించడానికి వీల్లేదు. చచ్చిన తర్వాత శవం ఏమవుద్ది? అందంగా ఉంటుందా? ఏం చేస్తారు? స్నానం చేసి శవానికి స్నానం చేయించి పౌడర్ కొట్టి అప్పుడు పెళ్ళినట్టు సూట్ వేసి తగిలిచ్చి మంచి చీర కట్టి రెడీ చేసి ఉంటుందా? అది 10 నిమిషాలు కూడా ఉండదు. 2 రోజుకి 3 రోజులు కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయే శరీరం కోసం ఆలోచించద్దు. ఇది దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు అదే బైబిల్ భయపడమని కూడా చెప్పింది. ఎవరికి భయపడమంది? దేవునికి భయపడాలంట. ఇప్పుడు యేసు కోసం, దేవుని కోసం జీవించే పిల్లలు ఎలాగుంటారో, సొంతం కోసం జీవించే పిల్లలు ఎలాగుంటారో పరీక్షించుకుందాం. రైట్? ఈ 5 భయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో 5 భయాలు చెప్తాను మీకు. 5 రకాల భయాలు చెప్తాను. 5 రకాల భయాలు చెప్తాను. ఇంకొక 5 రకాలు. కీర్తన గ్రంథం అంతా ఇప్పుడు కీర్తనలో 121వ కీర్తన, 121వ కీర్తన 5వ మాట చూడండి. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఎప్పుడైనా మీరు ఎండల్లో బయటకు వెళ్తున్నప్పుడు, లైటింగ్ ఉన్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు మీ నీడ మీరు చూసారా? మీ నీడ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందా? నేను ఇంక రాలేను బాబు నాకు రాకపోద్దా? ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుందా మీ నీడ? మీ నీడ మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది. మీ నీడ మీతో పాటే వస్తుంది, మిమ్మల్ని వదలదు. రైట్? నీడ అనేది వదలదు. ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా అంటే ఏంటంట? దేవుడే నిన్ను కాపాడుతాడు, నీకు నీడగా ఉంటాడు.
ఇంగ్లీష్ బైబిల్లో ఒక పదం రాయబడింది ఏంటంటే, ఆయన నిన్ను చూస్తానే ఉంటాడు అని అర్థం. ఏమన్నాడు? చూస్తానే ఉంటాడు అని అర్థం. మనుషులు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారో, ఎంత స్వార్థంగా ఉంటారో, ఎంత స్వార్థంగా దేవుని వాక్యాన్ని తిప్పుకుంటారో కొంచెం ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, నీడలాగా ఉంటాడు. ధైర్యపు మాట కదా? ధైర్యపు మాట కదా? ధైర్యం. తోడుగా ఉంటా అన్నాడు, ఆయన నీడలా ఉంటాడు. వాస్తవానికి దేవుడు పక్కన ఉంటే ఎలా ప్రవర్తిస్తామో, దేవుడు పక్కన లేకపోతే ఎలా ప్రవర్తిస్తాం? దేవుడు పక్కన ఉంటే ఎలా ప్రవర్తిస్తామో, దేవుడు పక్కన లేకపోతే ఎలా ప్రవర్తిస్తాం? మీకు అర్థం లేనట్టుంది. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటాం, పాస్టర్ గారు లేనప్పుడు ఎలా ఉంటాం? రెండు వేరు వేరు కదా. ఏదో గొడవ అవుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆ దారిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఆగుద్దా? ఆగదా? ఎందుకు ఆగుద్ది? వస్తున్నాడు తెల్ల చొక్కవాడు, మళ్ళీ అనవసరంగా మళ్ళీ వాక్యంలో చెప్పేస్తాడేమో, ఎందుకు వచ్చింది ఆడ కంటలో పడ్డం. ఇప్పుడు నేను చూస్తున్నాను అనే విషయంలో మీకు ఏదో భయం పుట్టుకుంటుంది, ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నీడలా వెంటాడుతున్నాడంటే మిమ్మల్ని ఎంతలా చూస్తాడో ఆలోచించండి. నా సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడు నీడలా ఉంటాడంటే అది ధైర్యమా, భయమా? ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను ధైర్యం పట్టుకోలే. ఇప్పుడు నాకు ఒకటి మీద కోపం వచ్చింది, నేను తిట్టాలి. ఇప్పుడు నీడేది? పక్కన నీడ ఉంది. ఎవరు నీడ? దేవుడు నీడలో నన్ను వెంటాడతాడు. ఇప్పుడు నేను ఒకటి మాట అనాలంటే నా నీడ అక్కడ ఉంది. అక్కడ ఆ నీడ యేసు ప్రభు, ఆ నీడ తండ్రి. ఇప్పుడు నేను ధైర్యంగా అంటానా? ఇప్పుడు నేను భయపడాలి కదా. దేవుని మాట చెప్తుంది దేవునికి భయపడాలి అని. ఇప్పుడు దేవుడు ఎలాగ వస్తాడంటే మనుషులతో నీడలా వెంటాడతాడు. నీడ ఎక్కడ ఆగిపోదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది నీడ. ఎలాగ వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది నీడ. ఇప్పుడు ఆ నీడలా ఉన్న దేవుడిని చూసి మనం భయపడతామా, ధైర్యంగా ఉంటామా? ఏది తెచ్చుకోవాలి? ఎందుకు భయం తెచ్చుకోవాలి? అమ్మో, నా ప్రభు నాతో పాటు ఉన్నాడు, ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, నా వాళ్ళు లేకపోవచ్చు, ఇప్పుడు నా దేవుడు ఉన్నాడనే ధైర్యం కాదు, భయం తెచ్చుకోవాలి. అక్కడ మనం భయపడాలి. నా ప్రభువు ఉన్నాడు, నా తండ్రి నీడలా వెంటాడుతున్నాడు, భయం తెచ్చుకోవాలి. మనకు ధైర్యం తెచ్చుకోవడం వచ్చింది కానీ భయం తెచ్చుకోవడం రాలేదు. ఇంకా పోయిన వారం నేర్చుకున్నవి భయపడతా ఉన్నాము, రైట్? ఈ వారము భయపడాల్సిన విషయాలు చెప్తున్నాను నేను. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ పదం ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను నీడలాగా వెంటాడుతున్నాడు. ఇప్పుడు ధైర్యంగా ఉంటుందా, భయం వేస్తుందా? ఈ భయం తెచ్చుకోవాలి. ఏదైనా అన్నప్పుడు, భూతి పదం అన్నప్పుడు, ఎవరినైనా తిట్టినప్పుడు, ఎవరి మీద చిరాకు పడుతున్నప్పుడు, ఎవరితో అయినా గొడవ పడదాం అనుకున్నప్పుడు నా నీడ ప్రభు వెంటాడుతున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భయము పడాలి. ఇది నేర్చుకోవాల్సిన భయం. రెండో భయం చెప్తున్నాను. 139వ కీర్తన, 139వ కీర్తన 2:3. నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలియను. రైట్. ఇక్కడ నేను కూర్చోవడం తెలుసు అంటున్నాడు, లేవడం కూడా తెలుసు అంటున్నాడు. కూర్చోవడం, లేవడం, ఈ రెండు విషయాలు తెలుసు అంటున్నాడు. అంటే మనం కూర్చోవడం అనే విషయం తెలుసు, లేవడం అనే విషయం తెలుసు. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, ఏ ప్రాంతం దగ్గరికి వెళ్తున్నామో, ఏ మనిషి దగ్గరికి వెళ్తున్నామో అన్ని విషయాలు ఆయనకి తెలుసు. ఇప్పుడు పిల్లలు కొన్నిసార్లు చెప్పి వెళ్తారు, కొన్నిసార్లు చెప్పకుండా వెళ్తారు. కొన్నిసార్లు చెప్పి ఒక దగ్గరికి వెళ్తారు, కొన్నిసార్లు చెప్పకుండా ఇంకో దగ్గరికి వెళ్తారు పిల్లలు చేసే పనులు. ఇప్పుడు మీకు తెలిసిపోయిందనే విషయం తెలిస్తే వారికి భయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దేవుడి కంట మనం కూర్చోవడం, నిలబడడం అంటే ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, ఏ ప్రాంతం దగ్గరికి వెళ్తున్నామో అన్ని విషయాలు ఆయనకి తెలుసు అనే విషయం చెప్తున్నాడు. ఒక తమ్ముడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, అన్న యేసు ప్రభుని ఒకవేళ ఏదైనా నాకు అది వద్దు, ఇలా కాదు అని మనం చెప్తే దేవుడు వింటాడా అని అడిగాడు. ఒక మనిషి ఏదైనా
దేవుడు చెప్తే దేవుడు వింటాడా అని అడిగాడు. వింటాడా? మీరు ఏదైనా దేవుడికి చెప్తే దేవుడు మీ మాట వింటాడా? నా ప్రశ్న అది. వింటాడా? మనం చెప్పింది దేవుడు మన మాట వింటాడా? వింటాడు అన్నాను నేను. ఆడు అడిగిన వెంటనే అన్న వింటాడా అంటే వింటాడరా అన్నాను. థ్యాంక్స్ అన్న అని వెళ్ళిపోయాడు. ఎందుకు అడిగాడో దేనికోసం అడిగాడు ఏమీ తెలియదు. దేనికి అడిగాడు ఏమీ తెలియదు. థ్యాంక్స్ అన్న, మంచి మాట చెప్పావు, ధైర్యం వచ్చింది నాకు అన్నాడు. తర్వాత రోజుని నాకు అడగాలనిపించింది, ఏంటి ఎందుకు అని. చెప్పట్లేదు నాకు. మామూలుగా అడిగాను అన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఆడొచ్చి నాకు సైక్ చేసి ఇలా అన్నాడు, మాట్లాడాలి అని. ఏదో సీక్రెట్ మాట్లాడతాడేమో అని. సరే అండి ఆగని చెప్పాను. అడిగి ఆగన్న తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. చెప్పు అన్నాను. మా అన్నయ్య లేడు అన్నాడు. ఎవడు మీ అన్న? తెలుసు, మీ అన్న ఉన్నాడు అన్న. ఆడు ఏం చేశాడు తెలుసా నిన్న అన్నాడు. తెలీదురా ఏం చేశాడు అన్న. పవన్ కళ్యాణ్ సినిమా రాగానే వెళ్ళిపోయాడు అన్నయ్య అన్నాడు. ఎప్పుడు రా అన్నాను. నిన్నే అన్న అన్నాడు. ఆడు మానేశాడు కదరా అన్నాను. మానేశాడు కానీ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్ అంటే అన్న వెళ్ళిపోయాడు అన్నయ్య, నీకు చెప్పొద్దు అన్నాడు అని చెప్పాడు నాకు. వాళ్ళ అమ్మ కూడా చెప్పాడు, ఇంకా నువ్వు చెప్పావు నేను అన్నం తిన్నా మానేసా ముందే చెప్తున్నాను. నువ్వు చెప్పావా అన్నయ్యకి చెప్పావా అన్నం తిన్న చూసుకో, ఇంట్లో ఉన్న చూసుకో అని చెప్పి ఇంట్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సినిమాకి వెళ్ళిపోయాడు. ఈడు ఊరుకోలే, వీడికి సరదా కదా, చెప్పేయాలి తిట్టిచ్చేయాలి, సరదా కదా చెప్పాడు. ఈడు వచ్చే అన్నయ్య వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రైజ్లాడన్నా అని వచ్చాడు. ప్రైజ్లాడ్ రా అని. ఎలా ఉందిరా అన్నాను. అలా ఉండిపోయాడు. ఆరోగ్యం ఎలా ఉందిరా అన్నాను. అప్పుడు ఫ్రీ అయ్యాడు. ఆరోగ్యం ఎలా ఉందంటే బాగానే ఉందా నేను. అది 70 mm ఎలా ఉందన్నాను. మళ్ళీ ఇలా బిగిసిపోయాడు. అన్న అందుకే అడిగానన్నా దేవుడు ప్రార్థన నా మాట వింటాడా అని అడిగాను. దానికి దీనికి సంబంధం ఏంట్రా అన్నాను. ఈ మాట ఆ పోయిన నెలలో మాట్లాడాం. కూర్చున్నా, నించున్నా, నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు వెంటగా వస్తాడు, అన్నీ చూస్తాడని. దేవుడిని అడిగానని, దేవా నువ్వు మాత్రం సినిమా హాల్కు రాక, నువ్వు పరిశుద్ధుడివి, నేను ఎక్కడికి వెళ్ళినా నా నీడలో వచ్చేస్తానన్నావు, నువ్వు నీలాంటి సినిమా హాల్కు రాకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. నువ్వే కదా చెప్పావు దేవుడు మా మాట అంటాడని. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటంటే దేవుడు సినిమా హాల్కి రాకూడదు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, సినిమా హాల్కి రాకూడదు. వాక్యం చెప్తుంది ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, కూర్చున్నా, నిలబడినా నీడలా వచ్చేస్తానని చెప్తుంది. ఈ ధైర్యం ఏంటంటే ప్రార్థన చేశాడు, దేవుడు నీడలాగా రాడు. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. రాడంటారు ఎందుకే అంటే ప్రార్థన విన్నాడా వినలేదా? విన్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ కూడా వచ్చేస్తాడు. జాగ్రత్త పడాలి. ఏ ఆయన కన్ను దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. సీసీ కెమెరాలు పెడతారు. ఎంత దూరం వస్తుంది? కొంచెం 360 కెమెరా అంటారు. అవి చుట్టుపక్కల వస్తుంది. మహా అయితే 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉన్న కెమెరాలు ప్రస్తుతం వచ్చాయి. హైవేస్ మీద పెడతారు. అది దగ్గర 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల వరకు మాత్రం చూపిస్తుంది. అది దాటి చూపించగలుగుతుందా? పక్క వీధి చూపించగలుగుతుందా? ఇంకో వీధి చూపించగలుగుతుందా? ఆయన అక్కడి నుంచి కాలు కింద పెట్టిన అలా చూస్తాడు. ఆయన తప్పించిన వాడు ఎవడు? మనం ఏమనుకుంటాం? దగ్గరలో ఎవరు లేరు, ఏ మనిషి లేడు, సెలరైపోదాం. ఇప్పుడు ఆయన కన్ను దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీలేదు. ఆయన నీడలా వెంటాడతాడు. కూర్చున్నా, నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తాడు. ఎప్పుడైనా భయం వచ్చిందా? భయం నీడలా వెంట వస్తాడనే భయం వచ్చిందా? నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన వచ్చేస్తాడనే భయం వచ్చిందా? మనకి రావు. చూడు, మొట్టమొదటి తీర్చుకున్నాము, ఆయన నీడలాగా వస్తాడు. మన ధైర్యం ఏంటంటే ఆ వాక్యాన్ని తిప్పేసుకుని దేవుడు నాకు నీడలా ఉంటాడన్నాడు, చాలండి, సంతోషం అండి, ధైర్యం వచ్చింది. భయపడాల్సిన విషయాన్ని ధైర్యం కింద వాడేస్తాము. రెండోది, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏదైనా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత హమ్మే అనిపిస్తుంది. దేవుడు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేసాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన కూడా అదే కదా. ప్రభా ఇదిగో వెళ్తున్నాను, నాకు తోడుగుండు, ట్రైన్లో తోడుగుండు, బస్సులో తోడుగుండు, ఆటోలు దొరికేలా చూడు, సీట్లు దొరికేలా చూడు, అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉండు. తోడుంటే మరి ధైర్యం ఎలా ఉంటున్నారు? తోడుగుంటే ధైర్యంగా ఎలా ఉంటున్నారు?
భయపడాలి కదా. తోడుగా వచ్చిందేమో మన స్వార్థంగా వాడేస్తాం. నన్ను కాపాడే సెక్యూరిటీ గార్డులాగా ఉండు, నీ దేవదూతలు మళ్ళీ ఎక్స్ట్రా సెక్యూరిటీ, నీ దేవదూతలు కాపుదలు పెట్టు, ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే కంచేసే మంటలు పెట్టే అని అడుగుతాం మన ప్రార్థనలో. ఎంత భయంతో వాడేస్తామో ఈ పదాలన్నిటిని. కంచే మంట, మళ్ళీ మనంతా వివిఐపి, మరి ఏం అవ్వకూడదు. ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటాడనే విషయాన్ని ధైర్యం కింద వాడడం వచ్చింది, కానీ భయపడడం కింద వాడడం రాలేదు. దేవుడు నీడలా ఉంటాడనే విషయాన్ని ధైర్యం కింద వాడడం వచ్చింది, కానీ భయపడడం కోసం వాడడానికి ఇంకా రాలేదు. భయపడమంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వద్దాం. 3వ విషయంకి వస్తున్నాను. 94వ కీర్తన 11వ మాట. నరులి ఆలోచనలు వ్యర్థమని దేవుడికి తెలుసంట. అంటే మనుషులకి హృదయం లోపల వచ్చే ఆలోచనలంట వ్యర్థమైనవి అనే విషయం ఆయనకి తెలుసంట. ఇప్పుడు హృదయం లోపల ఉన్న ఆలోచన మనిషి ఎవడు చెప్పడు. ఏ మనిషికైతే హృదయం లోపల ఆలోచన ఉంటాయో, ఆలోచన ఒకటి ఉంటుంది, మాట ఒకటి ఉంటుంది. హృదయంలో ఒకటి పెట్టుకుంటామో, మాట ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చని వ్యక్తి వస్తే ఆయనే పలకరించాడు ముందు. మీకు నచ్చని వ్యక్తి వచ్చి, లేదా మీకు గొడవైన వ్యక్తి, మీకు పడని వ్యక్తి ఆయనే వచ్చి మిమ్మల్ని పలకరిస్తారా? నచ్చని వ్యక్తి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారా? ఎరా బాగున్నావా, ఏమ్మా బాగున్నావా అన్నారు. స్పందిస్తారా? స్పందిస్తారు, బాగానే ఉన్నామని. మీరు ఎలా ఉన్నారు అడుగుతావా? కష్టం కదా, కొంచెం కష్టం. అని అంటారు, బాగానే ఉన్నామని అంటారు. హృదయపూర్వకంగా అంటారా, లోపల ఏదైనా ఇంకా ఉంటుందా? చాలు అడిగావు, కానీ చేయాల్సినంత చేసి హృదయం మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో ఒకటి ఆలోచన వేరు, పలకరించిన ఆలోచన వేరు. హృదయం లోపల ఉన్న ఆలోచన వేరు, మాట్లాడే మాట తీరు ఒకటి వేరు. అవతల వ్యక్తి కనపట్టలేడు ఆ విషయాన్ని, అవతల వ్యక్తి గ్రహించలేడు. కానీ ఎవరు గ్రహిస్తున్నారంట? దేవుడు మన హృదయం లోపల ఉన్న ఆలోచనలు కూడా గమనిస్తున్నాడు. ఇప్పుడు భయపడాల్సిన విషయాన్ని మనం ఎలా మార్చుకుంటామంటే, దేవుడికి నా హృదయం ఏంటో తెలుసు, దేవుడికి నా ఆలోచన ఏంటో తెలుసు అంటాం. భయపడతామా? కప్పిపించుకోవడానికి, ధైర్యపరచుకోవడానికి అంటమాట. నా హృదయం తెలుసు అనే పదం అంటాం, కానీ భయంతో అంటాం. నా హృదయం ఏంటో తెలుసు అంటాం, కానీ భయంతో అనం. మనం అనే మాట ధైర్యం కోసం అంటాం. నా హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు తెలుసులే, నేనేంటో నాకు తెలుసులే, దేవుడు నా బ్రతికేంటో నాకు తెలుసులే, నా ప్రవర్తన ఏంటో నాకు దేవుడు తెలుసులే అని అంటాం. ధైర్యం కోసం వాడతాం. భయపడాల్సిన విషయాలని ధైర్యం కోసం వాడేస్తూ ఉంటాము. హృదయం లోపల ఉన్న విషయాలు కూడా ప్రభు కనిపెట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఏమనుకుంటున్నామో అది కూడా కనిపెట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయం లోపల ప్రారంభ దినాల్లో కొత్తలో పెద్దన్నయ్య దగ్గరికి సంఘం కొంచెం తక్కువ మంది ఉండేవారు, జనము తక్కువ మంది ఉండేవారు. మా అయితే ఒక 10 మంది 20 మంది. ఆ టైంలోంచి మేము అన్న దగ్గర ఉండేవాళ్ళం. మంగళవారం పూట ప్రార్థనలు అవుతూ ఉంటాయి. మంగళవారం పూట ఉపవాస ప్రార్థనలు అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ అన్న యవనస్తుడు బాగా ఉద్రేకంగా ఉండేవాడు. ఇంకా భయపడే రేంజ్లో ఎవరు వచ్చినా భయపడిపోతారు, అంత భయంకరంగా ఉండేవాడు. ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు, మేము పక్కన కూర్చునేవాళ్ళం. ఏ వ్యక్తి అయినా ఆ గేట్లోంచి లోపలికి వస్తే, ఆ వ్యక్తి లోపలికి వస్తే ఆడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏం అడుగుతాడో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా పిలిచేవాడు. పిలిచి కొత్త వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడు కూడా మాట్లాడేసేవాడు. ఓపెన్గా మాట్లాడేసేవాడు. నువ్వు ఆ పని చేస్తున్నావు, ఆ పని చేస్తే నీ ఊరు వచ్చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి. మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను. నేను మామూలుగా దారా మా అన్నయ్య ఉన్నాడు, వాక్యం బాగా చెప్తాడు అని మా ఓన్ తీసుకొచ్చాం. వెళ్దాం హైందవుడాడు, యేసుప్రభుని నమ్మని వాడు. ఆడు నేను ఇలా వస్తున్నాము, నా బ్యాగ్ తీసి ఇలా పక్కన అలా పెట్టాను. తమ్ముడిట్రా అన్నాడు. ఆడిని ఫస్ట్ టైం చూడడం. నిన్నే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావు నువ్వు అన్నాడు. ఆడిలా ఆగిపోయాడండి. నిన్నే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పావు నువ్వు
ఆ అమ్మాయిని కనుక వెంట పడ్డావా నువ్వు ఏడోవాడివి. నువ్వు ఎలా చెప్పావో నీ ముందు 6 ఉన్నారు. ఈ 6 లైన్లో పెట్టింది. 6 దగ్గర డబ్బులు లాగేస్తుంది. 6వాడు ఇప్పుడు 7వాడు నువ్వు కనుక ఆ అమ్మాయితో స్నేహం చేసావా అని అంటూ నీ మొత్తం డబ్బులు లాగేస్తే జాగ్రత్త అన్నాడు. ఆడు భయపడిపోయాడు ఆ మాటకి. నేనెవరో తెలీదు, ఎప్పుడు చూడలేదు, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు అని ఈడెళ్ళి మిగతా ఫ్రెండ్స్ చెప్పాడు. ఒరే ఆ నవీన్ గడి పాస్టర్ గారు ఉన్నారా, ఎల్లగాని చెప్పేస్తున్నాడు అని అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫ్రెండ్స్ ఎవరు అన్న దగ్గర రాలేదు. ఏ కుటుంబమైనా ఆ రోజు మంగళవారం రావాలంటే భయపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో హృదయంలో ఏమనుకుంటున్నాడు ఈయన మాట్లాడేస్తున్నాడు. అన్ని వివరంగా చెప్పేస్తున్నాడు. భార్య భర్తలు గొడవ పడొచ్చారు, ముందు మీ ఇద్దరు ప్రార్థన చేసి సమాధానం పడి అప్పుడు అడుగు పెట్టండి అనేవాడు. ఇంట్లో గొడవ అవుతే ఈయన ఇక్కడ మాట్లాడేవాడు. మీ ఇద్దరు గొడవ పడొచ్చారు, ముందు సమాధానం పడండి, ప్రార్థన చేసుకోండి, సమాధానం పడిన తర్వాత చర్చలో ఎంటర్ అవ్వండి అనేవాడు. రావాలంటే భయపడేవారు, ఎందుకంటే జాతకం చెప్పేసేవాడు. గుండెలు ఏమనుకుంటున్నారో చెప్పేసేవారు. ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్పేవారు, ఎందుకు మాట్లాడలో కూడా చెప్పేవాడు. అంతా భయంకరంగా ఉండేది. ఇప్పుడు అనుకుందాం, ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ ఆలోచనతో వస్తున్నారో ఇక్కడ మాట్లాడేస్తూ ఉంటే చెప్పేస్తూ ఉంటే వచ్చే ధైర్యం ఉంటుందా? నిన్న శనివారం రాత్రే భయంకరమైన తప్పు చేస్తారు. ఇప్పుడు నేనే అలా చెప్పేస్తూ ఉంటే ఆదివారం రావడానికి ధైర్యం సరిపోద్దా? ఎందుకు సరిపోదు? సిట్ అయిపోతాడేమో కదా. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఏమొచ్చింది? భయం చెప్తాడు. ఇప్పుడు దేవుడు హృదయం లోపల ఉన్న ఆలోచనలో ధైర్యం వచ్చేమో లేదా? ఇప్పుడు సంధిలోకి దేవుడు కంట హృదయం లోపల ఉన్న ఆలోచన కూడా తెలిసిపోద్దంట. ఇప్పుడు చర్చ లోపలికి వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ధైర్యంగా వచ్చామా, భయపడుతూ వచ్చామా? మీ హృదయం ఆలోచన తెలుసా తెలీదా? ధైర్యంగా ఉన్నామా, భయపడుతున్నామా? అది రావాలి. నేను ఏం చేస్తున్నానో మనిషి చూడకపోవచ్చు, నేనేం చేస్తున్నప్పుడు నా సేవకుడు చూడకపోవచ్చు, నేనేం చేస్తున్నాను ఈ ప్రజలు చూడకపోవచ్చు, కానీ నా హృదయంలో ఏమనుకుంటున్నాను నా తండ్రి చూస్తున్నాడు. నేను భయంతో ఉండాలి, భయంతో బ్రతకాలి. ఎందుకంటే నా హృదయం లోపల ఆలోచన కూడా దేవుడు చూసేస్తున్నాడు. ఎప్పుడు వచ్చింది ఆ భయం? ఆ భయం మనకు రాదు. దేవుడు నా ఆశను చూస్తున్నాడు అంటాం, నా హృదయంలో ఉన్న వాంఛను చూస్తున్నాడు అంటాం, నా హృదయంలో ఉన్న ఆశని ఆయనే నెరవేర్చాడు అంటాం, కానీ హృదయంలో ఉన్నప్పుడు నా పాపని చూస్తాడనే భయము మనకు రావట్లేదు. భయపడాలా, ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు భయపడాలి. 3 విషయాలు మనం విన్నాం. ఆయన మనని చూస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, నీడలా వస్తున్నాడు అని. రెండోది, కూర్చున్నా నించున్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన వచ్చేస్తున్నాడు. మూడోది, హృదయము లోపల ఏమనుకుంటున్నావు కూడా ఆయనకి తెలిసిపోతుంది. కాబట్టి మనం భయంతో బ్రతకాలి, భయంతో ఉండాలి. 4వ విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ మాట. నా అంతట నేనే ఏమి చేయలేను. రైట్. ఇక్కడ ఆయన చెప్తుంది, నా అంతట నేను ఏమి చెయ్యలేను. వాస్తవానికి యేసు ప్రభుకి అన్ని అర్హతలు, అన్ని శక్తులు ఇచ్చి పంపిస్తాడు భూమి మీదకి. అన్ని బలంతో ఇచ్చి పంపిస్తాడు. బలం ఇచ్చినా సరే కూడా నా అంతట నేను ఏమి చేయలేను అని చెప్తూ ఏదైతే వింటున్నానో, ఇప్పుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంట? పైన చూడండి మరోసారి. నన్ను ఎవరైతే పంపారో ఆయన చిత్త ప్రకారమే చేస్తాను, కానీ నా ఇష్టము నేను చెయ్యను. రైట్. ఇక్కడ గమనిద్దాం. రోజు మొత్తంలో మన ఇష్టం చేస్తామా, దేవుడి ఇష్టం ఎక్కువ చేస్తామా?
ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్న యేసు ప్రభు, అన్ని శక్తులు ఉన్న యేసు ప్రభు, అన్నిటికీ స్తోమత ఉన్న యేసు ప్రభు అంటున్న మాటేమో, నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను ఏమైనా చేయగలితే నా తండ్రి చెప్తేనే, నా తండ్రి ఇష్టాన్నే నేను చేయగలుగుతాను, చేస్తాను అని. అంతటి యేసు ప్రభువే నా తండ్రి ఇష్టాన్ని చేస్తానని చెప్తున్నాడు. మన దగ్గరికి వచ్చినప్పటికీ ఒక రోజు మొత్తంలో మన ఇష్టాలే ఎక్కువ ఉంటాయి, మన చిత్తాలే ఎక్కువ ఉంటాయి, మనకు కావలసినవి ఎక్కువ ఉంటాయి. యేసు ప్రభుకి ఒక భయం ఉంది, నా ఇష్టం ఎక్కడైనా చేసేస్తాను. ఇందాక మనం మత్తయి చదువుతున్నట్టు కూడా సాష్టాంగ పడిపోయి, బోర్లా పడిపోయి, ఎదురుగుండా ఒక ప్రమాదం ఉంది, ఎదురుగుండా ఒక భయం ఉంది, కానీ అది ఎక్కడా చేసేస్తానో మనం భయపడి నీ చిత్తం మాత్రం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువులు అంటే వాడే భయపడుతూ ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిసారి మన చిత్తం చేస్తాం, ప్రతిసారి ఆయన చిత్తం చేస్తాం అంటే రోజు మొత్తంలో ఒక కొలత తీసుకుంటే బోల్డ్ అంత కొలత మన ఇష్టం ఉంటుంది, బోల్డ్ అంత కొలత మనకు కావాల్సిందే ఉంటుంది. దేవుని చిత్తాన్ని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పొడిగిన వరకు దేవుని చిత్తాన్ని ఏంటో ఎతుకుతాం మనం? దేవుని చిత్తాన్ని ఎతుకుతామా? వెతికే ప్రయత్నం చేస్తామా? ఈ చెవు రింగులు ఇవి పెట్టుకుంటూ ఉంటారు, వెనకాల ఉన్న సేలని అంటారు, వెనకాల ఉన్న సేల పెట్టుకుని ఇలా మాట్లాడుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ సేల చేతిలో జారి జర్రని వెళ్ళిపోద్ది ఎక్కడికో. నిదానంగా ఉంటారా? వెంటనే వెతుకుతారా? వెంటనే వెతకరా? దొరికే వరకు ఎతుకుతారా? పోత పోయిందిలే బోనుకొని అనుకుంటారా? దొరికే వరకు ఎతుకుతారు. దేవుని చిత్తం దొరికే వరకు ఎతికేమా? ఇది ప్రశ్న. పడిపోయిన చిన్న 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 గ్రామున్న సేల మొక్క, బంగారం మొక్క పడిపోగానే అది దొరికే వరకు మనం వెతుకుతాం. అమ్మో పోయింది, మా ఆయన వస్తే అడుగుతాడు, తిడతాడు, ఏదో అంటాడు, ఇదొక భయం. మళ్ళీ ఇప్పుడు ఆ దొరికే వరకు మనం ఎతుకుతూ ఉంటామే. దేవుని చిత్తం కోసం అంతలా ఎతుకుతామా? అంత ప్రయాసపడతామా? ఒక చిన్న బంగారం మొక్క మీద ఉన్న దృష్టి దేవుని చిత్తం వెతికే విషయంలో లేదు. ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నాం మనం? మన కోసం మనం జీవిస్తున్నాం. మనం భయపడాలి, మనం దేవుని చిత్తం చేస్తున్నామో చేయట్లేదా? మనం భయపడాలి, ఈరోజు నేను దేవుని చిత్తం చేస్తున్నా చేయట్లేదా? మనం భయపడాలి, నేను చేసే పని దేవుని చిత్తమా కాదా? భయంతో బ్రతకాలి. 5వ భయం చెప్తున్నాను. 5వ భయం మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ మాట. మీరు అనుకున్న ఘడియలో మళ్ళీ చదవండి. మీరు అనుకోని ఘడియలో యేసు ప్రభు వస్తాడు కనుక మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఈ మాట బైబిల్లో రాయబడిన మాట, శిష్యుల దగ్గర మాట్లాడుతున్న మాట. యేసు ప్రభు ఈ భూమి మీదకి మరలా రెండో రాకడ రాబోతున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాను, మరలా వస్తాను అని అంటే, యేసు ప్రభువుని అడిగిన మాటలు, శిష్యులు అడిగిన మాటలు, నువ్వు వస్తావు అనే విషయం మాకు ఎలా తెలుస్తుంది అనే విషయం శిష్యులు అడిగిన తర్వాత, ఇదిగో నేను వచ్చే ముందు భయంకరమైన పెను తుఫాన్లు వస్తాయి, భయంకరమైన వరదలు వస్తాయి, రాజ్యాల మధ్య గొడవలు మొదలవుతాయి, యుద్ధాలు వాతావరణం వింటారు, యుద్ధ వార్తలు వింటారు, భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి, భయంకరమైన వ్యాధులు తెగుళ్ళు వస్తాయి. నేను వచ్చే రాకడకు ముందు ఇవి సూచన, ఈ భూమి మీద నేను మరలా రాబోతున్నాను, ఇవన్నీ అయినప్పటికీ మీరు సిద్ధపడిపోవాలి అనే విషయాన్ని చెప్తూ, ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనము సిద్ధంగా ఉండాలి. ట్రైన్ కోసం వెళ్తున్నప్పుడు, ట్రైన్ ఎక్కడం కోసం వెళ్తున్నప్పుడు, ట్రైన్ వచ్చే టైంకి మనం వెయిట్ చేస్తామా? మనం వచ్చే టైంకి ట్రైన్ వెయిట్ చేస్తుందా? ట్రైన్ ఆగడు కదా, ట్రైన్ ఆగడు, ఆడు వచ్చి వెళ్ళిపోతాడు. దాని సమయం కోసం మనము వెయిట్ చేసి ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎలాగ వస్తాడో తెలియదు కనుక ఆయన వచ్చే సమయానికి మనము వేచి ఉండాలి. ఇప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది, వాతావరణం అంతా, ఆ విషయాలన్నీ, సమాచారం అన్నీ, ఆ సూచనలు స్పష్టంగా బైబిల్లో ఉన్నవి జరిగిపోతున్నాయి, నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఆయన రాకడ గురించి, యేసు ప్రభు వస్తాడు అనే భయము ఎంతమందికి ఉంటుంది? యేసు ప్రభు వస్తాడనే భయం ఎంతమందికి ఉంటుంది? ఈ ఊరిలో మొన్న రాత్రి
పులి తిరిగిందంట. పులి గోటికర గ్రామంలో అడవి నుంచి తప్పిపోయి ఒక పులి వచ్చిందంట అనే వార్త విన్నారు. భయంతో ఉంటారా, ధైర్యంగా ఉంటారా? ఆ టైంలో పిల్లిని చూసిన భయమే, కుక్కను చూసిన భయం మనకి కదా. ఎందుకు? మైండ్ అంతా ఏంటి? పులి 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 భయంతో ఉంది. ఏ టైంలో వస్తుందో తెలియదు, ఎలాగ వస్తుందో తెలియదు, ఎక్కడ అటాక్ చేస్తుందో తెలియదు. ఒక భయంతో ఉంది. ఒక జంతువు విషయంలో ఉన్న భయము దేవుడు మన జీవితంలోకి వచ్చేస్తాడు, భూమి మీదకి వచ్చేస్తాడని భయం మనకి ఎందుకు లేదు? మన భయం లేకుండా ఉంటున్నాం కాబట్టి, దేవుడు రాకడ విషయంలో భయం లేకుండా ఉంటున్నాం కాబట్టి మన ఇష్టానుసారం మనం చేస్తున్నాం, మన ఇష్టానుసారం మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడైనా భయం అనిపించిందా? దేవుడు వచ్చేస్తాడేమో అండి, దేవుడు రాకడ దగ్గరలో ఉందేమో అండి, భయం ఉంటుందా? భయం ఉండదు. దేవుడు రాకడ విషయంలో కూడా మనం చాలా దేవుని రాకడ విషయంలో మనం భయము కలిగి ఉండాలి. ఆ భయం లేకపోతే దేవుడు రాకడ వచ్చిందో లేదో కూడా మనకి తెలియదు. దేవుడు రాకడ విషయంలో ప్రతి ఒక్కరూ భయంగా ఉండాలి. 10 భయాలు మాట్లాడాం. ఇప్పుడు ఒక స్పష్టత ఇస్తాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. 10 రకాల భయాలు మాట్లాడాం. బైబిల్లో చెప్పింది భయపడమని చెప్పింది, భయపడదని కూడా చెప్పింది. పోయిన వారం విన్న భయంలో ఆస్తి పోద్దని, డబ్బులు పోతాయని భయము. రెండోది ఆరోగ్యం పోద్దని భయము. మూడోది చావు మరణము. నాలుగోది ఏమనుకుంటారో అనే భయం. ఐదోది మన సౌందర్యం పోతాదేమో అనే భయం. ఈ భయాలన్నీ అందరికీ ఉన్నాయి లేవా? అందరికీ ఉన్నాయి. ఈ 5 రకాల భయాలు ఉన్నాయి. ఈరోజు మనం విన్న వాక్యం, ఈరోజు విన్న విషయాల్లో దేవుడు మన చూస్తున్నాడు, నీడలాగా వస్తున్నాడు. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆయన మనతో పాటు వచ్చేస్తున్నాడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. మూడోది మనం నేర్చుకున్నాము, ఆయన హృదయం లోపల ఉన్న విషయాలు కూడా ఆయనకి తెలుసు. ఆయన చిత్తము చేస్తున్నామా లేదా అనే విషయం భయపడాల్సిన విషయం. 5వ విషయం మనం నేర్చుకున్నాం, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ 5 రకాల భయం. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, పోయిన వారం చెప్పిన 5 రకాల భయాలు, ఈ వారం చెప్పిన 5 రకాల భయాలు, ఏది భయం ఉంది? పోయిన వారం భయపడుతున్నామా, ఈ వారంవా? సరిగా చెప్పండి. పోయిన వారం విషయాల్లో భయపడుతున్నామా, ఈ వారం జరిగే విషయంలో విన్న విషయాల్లో భయపడుతున్నామా? పోయిన వారమే కదా. పోయిన వారపు విషయాల్లో మనకు భయాలు ఉన్నాయి, కానీ ఈ వారం విన్న విషయాల్లో ఏమాత్రం భయము లేదు. ఏ వ్యక్తి అయితే యేసు కోసం జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తికి పోయిన వారం విన్న విషయాల్లో భయాలు ఉండవు. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తికి ఈరోజు విన్న విషయాల్లో భయాలు ఉంటాయి. మనకి ఏ విషయాల్లో భయం ఉంది అది తెలుస్తుంది. ఆ పరీక్ష తెలుస్తుంది. మనం దేవుని కోసం జీవిస్తున్నామా, మన కోసం జీవిస్తున్నాం. మన కోసం జీవిస్తే పోయిన వారం విషయాల్లో భయపడతాం. దేవుని కోసం జీవిస్తే ఈ వారం విన్న విషయాల్లోనే భయపడుతున్నాం. ఏ విషయాల్లో భయపడుతున్నారో మీకు తెలుసు, ఏ విషయాల్లో భయపడుతున్నారో నాకు తెలుసు, ఏ విషయాల్లో భయపడుతున్నారో దేవునికి తెలుసు. దేవుడి కోసం జీవిస్తున్నామా, మన కోసం జీవిస్తున్నామా, ఈ స్పష్టత ఈ పరీక్ష ద్వారా తెలిసిపోద్ది. మన శరీరాన్ని సజీవ యాగంగా ఇవ్వాలంటే